రాజలాంఛనము కిరీటము ధరించి ఈ దారుణీ చక్రము నిర్వక్రముగా పరిపాలనించమయ్యా. నీకు దీర్ఘ ఆయురారోగ్యము కలుగు, నీకు దీర్ఘ ఆయురారోగ్యము కలుగుగాక. హరిశ్చంద్ర, నీకు నీ భార్యాపుత్రులతో కీర్తి మంత్రోత్సవం ఎక్కడ తెలిసినా బొమ్మల సత్యకీర్తి నీ ఉన్న నీ కాలం వెళ్ళవచ్చుకోనయ్యా. అల్లారముద్దుగా వెంచి కడకు గండు పిల్లిగా పుట్టిస్తున్నట్టు నన్ను కవచంగా పుట్టిస్తున్నాను. సత్యకీర్తి
సాటులే మనకి జనాలే. పచ్చగెట్టి ఇందులో కలుగుకున్నారని అయ్యో, హరిశ్చంద్రుడు లేని అయోధ్యలో ఇంకా పట్టాభిషేకం ఎక్కడిది, ఇంకా అలంకరణ ఎక్కడ ఉంది? ప్రభు, హరిశ్చంద్ర, మాకు నీకు కాలాతీతం అవుతున్నది. నీవు మా ఆశ్రమని అట్లే మహాత్మా. హరిశ్చంద్ర ఆగు, ఇదిలో ఏమి మహాత్మా? ప్రసాదం ఉంది. సోదరు ప్రసాదన్నయ్య గారు, నక్షత్రేశ్వరుడు ఆంజనేయ స్వామి వారు, వారు నా కళ్ళు తోట చేసుకున్న 100 రూపాయలు చదివించినారు. వారికి కళ ఉంటుంది. నా తరఫున వందలు తెలియజేస్తుంది. ప్రసాదరాయ చౌదరి గారు, మొన్నయ్య, నక్షత్రకుడు, భవాని ఎన్ని పాత్రలు బాగా ఆడుతున్నారు. వారు నా కళ మెచ్చి నన్ను ఆశీర్వదించి నాకు 50 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వర నిలవేలా కాపాడారు. హరిశ్చంద్ర, సింహాసనంపై కూర్చున్న రాజ్యం లేదు మాకు కాని ఈ మణి కుసుమ నీకేలా. ఇది కూడా మా ఆశ్రమంలో దిగబడిచి వెళ్ళు. అట్లే మహాత్మా. అవునవును, అంతటి సాధ్య ధాని, అంతకు మించిన ప్రభుభక్తి కలిగిన మంత్రి. అంతియేక ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని వాక్యము కనబడుతున్నవన్నీ అసత్యమని ఎరిగిన వాడి హరిశ్చంద్రుడు. అందుచేత నాడు స్వరసభలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను హరిషద్వర్గములను జయించిన మానవుడి కదా నాకు ప్రవర్తనేని ఆ వశిష్ఠుడితో పందెం వేయించి దుర్ఘటమైన కార్యక్రమం పైనేసుకుని మెలంగు చొద్దను. ఎందులో ఈ రాజేంద్రుడు చేజిక్కకున్నాడు. అవును, ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు రాజ్యము వీడి అరణ్యమలిబడి పోవుచున్నాడు. మరి ఇప్పుడు తన వెంటబడి పీడించి నొప్పించి అసత్యమాడించున్నా. ఇప్పుడు మరి ఒక ఎత్తు అలనాడు హరిశ్చంద్రుడు రాజధానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవననే కాని ఆనాడు నాకు యజ్ఞార్థమ ఇచ్చిన ధనము ఇందు నిరూపింపలేదు. ఏదో ఏదో ఒక నెపము కాదు పట్టి పిడుచునకు. అరే హరిశ్చంద్ర, ధనముని ఎగవేగంచి దిగినా ఎక్కడిది ఆ రుణం మహాత్మా? అసలు ఏది చూసి అనుమతే మాట్లాడున్నది నావక లేక
అడిగితివి ఏమని వాడితివి ఇంకొక్క మాలెత్తి కోట పోయిము నీ నాలుగు పీకి చేతలు శాతగాని నీవు ఇప్పుడు ఇక్కడ ఇట్లా యేసుడు ఎందులకు పెద్దపడ్డ తూయబోతే కూడి ఎందులకు అలనాడు ఎప్పుడర్థమై మాకు సొమ్ము అది మా సొమ్ము మేము అడుగుతా నీకు ఎప్పుడు తలగట్టున్నాయా ఇప్పుడు గావించిన ఈ రాజధాని కూడా ఏ అప్పులలోనే రాయని దేవా ఇప్పటి చేత అరికోసయం లేని నీచ దరిద్ర గతిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఏమి చేయదు ఏదైనా ఒక మాట ముసంగిన ఏ పాటు నువ్వు పడి మీ రుణము చెల్లించదా అలాగుని చేయదు మొదటనే ఇట్లా అడుగుతున్నా బాగుండదు కదా. హరిశ్చంద్ర మమ్ములను ఇంకొక సందేహం వాదించిన మహాత్మా నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాలు మరి మానవుని బట్టి ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు. కావున నీపై నిలువుగా నా శిష్యుడు నక్షత్రుడు మొగ్గలు అట్లే శిష్య నక్షత్రుగా మనిషి ఒక్క నెలదినము ఇచ్చాడా ఇతని వెంటకి ఒక్క కాశను హరిశ్చంద్ర ఇతడే నా ప్రియశిష్యుడు నక్షత్రుడు. చిన్ననాటి నుండి దాదాపుగా పెరిగినవాడు. ఆయాసంకును ఓర్వడు ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు చిన్నగా అన్నము కూడా అడిగినాడు. కావున ఇతని ముప్పుడుగా వెంట తిప్పుగా నా కుమారుగా చూసుకోవచ్చు. అట్లే మహాత్మా సాధ్యమైనంత వరకు అట్లే చూసుకుందాము. సాధ్యమైనంత వరకు అనుకున్నాడు నక్షత్రక సాధ్య అసాధ్యము ముందున్నది మరియు ఆశకులు ఉన్నది. నీవు ప్రయాణం సిద్ధముగా ఉన్నది. హరిశ్చంద్ర నీ మేలు కోరి వస్తున్న అంతటి వాని ఉపదేశం త్రోసివేసి ఆ ఘోరారణ్యములో పడరాని అగచాటు తలవికి పోవుచున్నావు. నీకే నిష్కాల బాధ ఎందులకు చక్కదనాల తొక్కైపు నా బుద్ధుల కూతు వివాహవాడు అట్లు కాదేవి నీవు పడు పాటు కుక్కలు నడవు. నేను ఈ కష్టములు అదేముగా భావించట్లేదు. మా గతి ఎట్లయినా కానీ ఎందుకు వచ్చింది మహాత్మా రోగికి పచ్చి ఆహారం సవ్యంగా నక్షత్రక నీవి రాజు అంటే ఏది ఆయా పరిస్థితులు గడించిన రక్కమును ఒక్క కాశను వేపరకు పడనీయక ఆ అరణ్యంలో వచ్చిన హరిశ్చంద్ర రాత్రులు దీర్ఘ యాత్ర చే నలంగన చేసి అన్నపానకు ఎడబాటు కలుగున చేసి తన నిద్రాహారమును మాన్పించి తన ధైర్యము సడలించి ఆత్మశైలిని ఘాతును కల్పించి తన వెంటబడి పీడించి ఎక్కువైన ఈ హరిశ్చంద్రుడికి ఒక్క బద్దం అడిచము చాలు. ఒక్క బద్దం అతడు ఆడవల్లే గట్టి 100,000 లక్షల నక్షత్రక హరిశ్చంద్రుడు ఏమనుకుంటుంది అమిత పరాక్రమవంతుడు ధీమంతుడు చక్రవర్తి నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యముల ప్రసంగం ఆరంభింప ముందుగా ఈ మూర్ఖ వశిష్ఠుడు నుంచి ఈ హరిశ్చంద్రుడు పేరు వర్ణింప ఈ హరిశ్చంద్రుడు పరీక్షింపవచ్చు. అంతే గాని చీటికి మాటికి వారిని వీరికి వలె ఈ హరిశ్చంద్రుడు అసత్యములు ఆడిన ఇతడు దుర్ఘటమైన కార్యక్రమం పర్యవేసుకుని నేను మెలగవలసిన అవసరమూ లేదు. ఇంతటి పనికి నీ ఇంత సమర్థుని వినియోగించవలసిన అవసరమూ లేదు. నక్షత్రక నిరంతరము నేను నీ వెంటనే ఉండును. నీకు కావాల్సిన ఉపాయములు ఎప్పటికప్పుడు నేనే నీకు చేరవేయదు. నీవు ఆ అరణ్య మార్గంలో చేరి ఆకలి తప్పులు అరంగుడకును నిద్రాహారములు మాని నీవు నీరసపడకుండా ఉండడకు నీకు దివ్య మంత్రోపదేశం ప్రసాదిస్తున్నాను. స్వీకరించును.
దగ్గర ఆయన జై భవ దిగ్విజయీ భవ శుభము కలుగుగా. చిన్న సందేహం. ఏమి నీ సందేహం? ఇంతకు అతని జీవనంలో రకమైన మహాత్మా నక్షత్రగా హరిశ్చంద్రుడు మన జీవించిన రథము, ఆకాశముల నక్షత్రములు, భూమణుని ఇసుకరేణువులను రెంటిని కలిపి గురించగా వచ్చు రథమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రథము. నిరంతరము అతను మనకి ఇచ్చుచునే ఉండవలేదు, అది మనం పుచ్చుకొలుచునే ఉండవలేదు, హక్కు తీరచునే ఉండవలేదు. అర్థమైనదా? నక్షత్రక ఒక్కసారి మళ్ళీ వేయి. అటులే మహాత్మా చక్కగా గట్టించుకుంది. అడుగు ఆ రాజు అరణ్యమే పోతున్నాడు, నువ్వు వెంటనే త్వరగా పొమ్ము. జై భవ దిగ్విజయీ